మీరు చూస్తున్నారు వికెట్ నెట్వర్క్స్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి 2024 లో ఒక కొత్త చార్జర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మహీంద్రా ట్రియో వెహికల్స్ వాళ్ళు. మహీంద్రా ట్రియో అండ్ ట్రియో ప్లస్ అండ్ ఇంకా పియూ గ్రాండ్ ఇవి వెహికల్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఇంతకు ముందు వెహికల్స్ లాంచ్ చేసినప్పుడు వచ్చేసరికి మనకి చైనా చార్జర్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఇవి ఒక 6 నెలలు అలా పనిచేసేది. ఆ తర్వాత ఫైర్ అయిపోవడం, తర్వాత రిపేర్ల సెక్షన్ లేకుండా కొత్తగా ఛార్జర్ కొనుక్కోవాల్సి రావడం అట్లాగా జరిగేది. కాకపోతే ఈ ఛార్జర్ కాస్ట్ వచ్చేసరికి ఒక 10,000 లోపు అయితే ఉండేది. ఆ తర్వాత వీళ్ళు అమర్ రాజాకి అయితే అప్డేట్ చేశారు. ఈ అమర్ రాజా ఛార్జర్స్ వచ్చేసరికి ఇంతకు ముందుతో ఉన్న ఈ చైనా ఛార్జర్లు ఏవైతే ఉన్నాయో వీటితో పోల్చుకుంటే సమ్ బెటర్ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను వెహికల్ తీసుకునేటప్పుడు వచ్చేసరికి ఈ అమర్ రాజా ఛార్జర్ అయితే ఇచ్చారు వెహికల్ తో పాటుగా. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే నేను ఒకటే ఛార్జర్ అయితే వాడుతున్నాను. ఇప్పటి వరకు అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. కాకపోతే కొంతమందికి ఈ బోర్డులు అట్లాంటివి అయితే ఫెయిల్ అవుతా ఉన్నాయి. ఈ ఫెయిల్ అవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎర్త్ ప్రాపర్ గా లేకపోవడం, సిపిలు ఇవి కొంతమంది అరేంజ్ చేసుకుంటే డైరెక్ట్ గా ఇంట్లో ఉన్న ప్లగ్లతో అయితే ఛార్జింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని ఛార్జర్లు ఫెయిల్ అవుతా వచ్చాయి. ఆ కొంతమందికి ఈ బోర్డు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లీట్ గా ఛార్జర్ మార్చుకోవడం, లేదంటే ఇప్పుడు అది 25,000 వరకు అయితే ఉంది. బోర్డు వరకు మనం తీసుకోవాలి అంటే ఒక 18,000 వరకు అయితే ఛార్జ్ చేస్తా ఉన్నారు. అంటే కంప్లీట్ గా బోర్డు లోపల ఉన్న బోర్డు అంతా తీసేసి బోర్డు అయితే ఇస్తా ఉన్నారు. ఇండా కంపెనీ వాళ్ళ ఛార్జర్ అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ 2024 లో ఈ 2024 లో వస్తున్న ఈ ట్రియో వెహికల్స్ కానీ ట్రియో ప్లస్ వెహికల్స్ లో మొత్తం వెహికల్ తో పాటు ఈ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇంతకు ముందు ఉన్న అమర్ రాజాకి 1 year మాత్రమే వారంటీ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ మిండా ఛార్జర్ వాళ్ళు ఏంటంటే 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. 3 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. లేదు ఇంతకుముందు వెహికల్స్ వాడుతున్న వాళ్ళకి ఏదైనా ఛార్జెస్ ఫెయిల్ అయితే మనం ఛార్జర్ కనుక తీసుకున్నాం అనుకోండి ఇంతకుముందు అప్పుడు 6 months మాత్రమే వారంటీ ఇచ్చేవాళ్ళు ఈ అమర్ రాజా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ కనుక మనం తీసుకుంటే 3 సంవత్సరాల వారంటీ అయితే ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. ఈ ఛార్జర్ ఒకసారి ఎలా ఉందనేది చూద్దాము. అమర్ రాజాతో పోల్చుకుంటే ఇది 2 ఛార్జర్లు అంత పెద్దగా అయితే ఉండదు అనమాట. అంటే ఫుల్ గా బాడీ వచ్చేసరికి మెటల్ బాడీతో అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏదైనా ఈ బైక్ కానివ్వండి, ఏదైనా మామూలు నార్మల్ ఆటోకి ఏదైతే బాడీ వస్తుందో ఆ బాడీతో అయితే చుట్టూ ఇచ్చారు. లోపల ఉన్న బోర్డు ఏదైనా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్ అవుతూ ఉంటుంది కదా రన్నింగ్ అయినప్పుడు, ఆ హీట్ ని ఇది వచ్చేసరికి హీట్ సింక్ లాగా వేడి అంతా బయటకి అయితే పంపుతుంది అనమాట. ఈ ఛార్జర్ చుట్టూ ఉన్న బాడీ అయితే ఈ బోర్డులో వచ్చే వేడిని మొత్తాన్ని పైనుంచి పంపించడానికి ఈ ఫ్యాన్ అయితే పైన అటాచ్ చేయడం జరిగింది. ఇక దీనికి వచ్చే కేబుల్ కూడా చూసుకున్నట్లయితే దీన్ని తీసేసి ఏదైనా ఛార్జర్ కేబుల్ వరకు కంప్లైంట్ వచ్చినప్పుడు కేబుల్ వరకు అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదు ఏదైనా బోర్డులో ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లీట్ గా మనకి అయితే రిపేర్ సెక్షన్ లాంటివి లేకుండా ఈ పీస్ తీసుకొని పీస్ టు పీస్ అయితే ఎక్సర్సైజ్ అయితే చేస్తామని చెప్తారు. ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఛార్జర్ తీసుకోవాలనుకుంటే ఈ అమర్ రాజా ఛార్జర్ కాకుండా ఈ మిండా ఛార్జర్ అయితే ట్రై చేయండి. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైనా మనకి ఛార్జర్ ఫెయిల్ అయితే మళ్ళీ కొత్త ఛార్జర్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. రియో వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన వీడియోలో తరచుగా ఈవీ వెహికల్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఏదైనా వెహికల్స్ ప్రాబ్లం వచ్చినట్టు ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి, మనం సొంతగా ఏ విధంగా సాల్వ్ చేసుకునే దాని గురించి అయితే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇక మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కొత్త వెహికల్ అయితే ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అవబోతుంది. అది కేవలం ఒక 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందండి. దాని గురించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నాను. రేపటి వీడియోలో దాని గురించి కంప్లీట్ గా వివరాలు అయితే అందిస్తాను. థ్యాంక్ యూ.